నన్ను శుద్ధుని చేసింది సిలువను మించిన క్షమయే లేదని కలువరి కన్నా కరుణే లేదని సిలువను మించిన క్షమయే లేదని కలువరి కన్నా కరుణే లేదని రుజువు చేసింది రుణము తీర్చింది ప్రాణమిచ్చింది ప్రేమను పంచింది ఎంత కృపయ్యా ఎంత కరుణయ్యా ఎంత జాలయ్యా ఎంత దయయ్యా అయ్యా యేసయ్యా నా యేసయ్యా అయ్యా యేసయ్యా నా యేసయ్యా. అసలు ఎంతవరకు బ్రతికి ఉన్నావు అంటే నువ్వైనా నేనైనా 77 సంవత్సరాలు వచ్చేసాయి. ఎంతవరకు బ్రతికించాడంటే ఏంటిది? దేవుని కృప కాదా? ఒకసారి ఆలోచించండి. ఒక్క రోజు గడుస్తుందంటే మళ్ళీ రోజు ఇస్తున్నాడంటే కనుక ఇప్పుడు ఏమోనండి ఏదో జరిగిపోతుంది. నాకు చాలా భయంగా ఉంది. జయశ్రీ గారు ఉన్నప్పుడు నాకు చాలా కంగారు వచ్చేసి నా బ్రతుకులోను ఏదో అనారోగ్య పరిస్థితులు బట్టి ఆ డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ హిందూరాలు, నేనే క్రైస్తవురాలని. ఆవిడ దగ్గరికి వైద్యానికి ఆవిడే ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉండేవారు. అక్కడికి వెళ్తే ఆవిడ ఏమో మేడం నాకు చాలా భయంగా ఉంది, ఏం జరుగుతుందో నేను ఏమవుతానో అని అన్నాను స్టూల్ మీద కూర్చుని. టీచర్ గారు ఎందుకండి మీకు అంత కంగారు, ఈవేళ గడిస్తే చాలు కదండి అన్న. చెంప చెల్లుమనిపించింది నాకు. ఏమన్నది ఈ రోజు గడిస్తే చాలు కదా, రాత్రి పడుకున్నాము లేచాము, ఒక రోజు ఇచ్చాడు, ఈ రోజు గడిస్తే చాలు కదా, ఇంకో రోజు దేవుడు చూసుకుంటాడు కదా, ఎప్పుడో ఏదో అయిపోద్దని ఎందుకండి మీకు అంత కంగారు టీచర్ గారు అని అడిగింది ఆవిడ. అప్పుడు నోరు మూసుకుని ఇంకా చెంప చెల్లుమనిపించింది కదా మరి ఆ మాటతోటి ఆవిడ. కనుక అలా చెంప చెల్లుమనిపించాలి మనం ఇప్పుడు ఎవరికి? ఇలాగా అపోహలు పడేటటువంటి వారికి. ఇంక మనం మెత్తక్కలేదు. ఇంక మనం మెత్తితే ఏమవుతుందో తెలుసా? మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. మెత్తితే మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. ఏం చేయాలి తెలుసా? ఆపరేషన్ చేసి కుట్లేసేయాలి. ఇంకా దాన్ని చెడుగంతా తీసేసి అవిశ్వాసం అనేటటువంటి ఆ చెడుగంతటి కూడా తీసివేసి ఏం చేయాలంటే విశ్వాసపు బ్రతుకుకు మనం అలవాటు చేసే పరిస్థితి మనం కల్పించుకోవాలని మరి మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఏటేళ్ళ కాలం ఒకలాగే ఉండొద్దు. 10 మందికి చెప్పేటువంటి వారమై ఉన్నాం కాబట్టి 10 మందికి చెప్పేటువంటి నువ్వు నేను కూడా మనకు మనమే బోధించుకుందాం. మనకు మనమే బోధించుకుని అందరినీ కంగారు పెట్టకుండా, ఎవరిని కంగారు పెట్టకుండా, మనకు మనం కంగారు పడకుండా ఉండాలంట. కలవర పడడానికి వీల్లేదండి యేసుప్రభు చెప్పారు. శిష్యులకి ఏం చెప్పారండి? ఇంకో మాట అండి, తాను కలవరపడ్డారంట 14వ అధ్యాయంలో, 13వ అధ్యాయం యోహాను సువార్త. యేసయ్య తాను కలవరపడకండి అని చెప్తున్నారటండి. అంటే మనిషిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు? కలవరం సహజంగా వస్తుంది. నాకు కలవరం వచ్చు కానీ నేను కలవరపడను. మీరు కూడా కలవరపడద్దు. కలవరపడే రోజులు ఇవి. కలవర పెట్టేటువంటి విషయాలు మనకు కూడా ఉంటానే ఉంటాయి. అప్పుడే ధైర్యం కావాలి. చెప్పమ్మా. పలికిన తర్వాత ఏటమ్మా? ఆత్మలో కలవరపడి అది అలాంటి పరిస్థితి. కనుక ఇప్పుడు మనము తలుపు తీయుటకు ప్రియురాలకి ఇష్టం ఉందంటగానే బద్ధకం వచ్చేసిందంటే. ఇష్టమేనంట తలుపు తీయడం, ఆయనంటే ఇష్టమేనంట. కానీ ఏం చేయలేకపోతుంది? లేచి అలాగెళ్ళి గుళ్ళం తీయలేకపోతుంది అనమాట. అది ఆవిడ యొక్క సమస్య. కనుక ఈ బద్ధకము అనేటటువంటి దానికి ఆయనకి తెలుసు ఈమెకి ఆశ ఉందని. చూసారా ఎంత గొప్ప దేవుడో! ఆ ప్రియుడికి ఈమెకి ఆశ ఉంది, నా దగ్గరికి రావాలని ఆశ ఉంది. పాపం ఏమనుకున్నారంటే పాపం లేవలేకపోతుంది కావాలి, ఇప్పుడే పడుకుంది కావాలి, ఇప్పుడే ఒక కునుకేస్తుంది కావాలి. కినుకతో కునుకు వేసిందంటండి. కినుకంటే ఏంటి? కోపం. అదే మామూలు పెద్ద కోపం కూడా కాదు, అది చిరు కోపం, అల్ప కోపం అనమాట. అల్ప కోపంతో ఏం చేసిందంటే పైకి ఇప్పుడే కోవులు పడు. ఎంత మంచివాడండి మన దేవుడండి,
మన ప్రియుడు మన కోసం ఎంత వేచి ఉంటున్నాడండి. ఇప్పుడే పడుకుంది కాబోలు అనుకునంట కోపం వచ్చి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితుల్లో ఆయన కొంచెం ఆశ చూసుకుంటున్నాడంటండి. ఆయన ఆశనే చందు చూసుకున్నాడంటే, సందు అంటే కొంచెం ద్వారము, కొంచెం అవకాశము. ఇంతైనా ఎగరెక్కంతైనా లోపలికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదా అని ఆలోచన చేసుకుని తలుపుకి మధ్యన కొంచెం సందు ఉంటే ఆ సందులో చెయ్యి పెట్టాడంటండి. ఎంత గొప్ప దేవుడమ్మా నీ దేవుడు, నా దేవుడును. కనుక మనం ఎంత కునిక వహించినప్పటికీ కూడా, కోపం వచ్చిన, చిరు కోపాలు వచ్చిన, పెద్ద కోపాలు వచ్చినప్పుడు కూడా మన దగ్గరికి ఆయన అలా వస్తూనే ఉన్నాడు, మనల్ని సేద తీరుస్తూనే ఉన్నాడు. కనుక తలుపు తీయడానికి అనేక ప్రయత్నాలు చేశాడంట ఆయన. ఈ ఆఖరికి ఏం చేశాడంటే తలుపు అరలో నుంచి కొంచెం సందులో నుంచి చెయ్యి పెట్టి తలుపు అంటే కొంచెం చెయ్యి వెళ్ళిందంటే చాలు గెడ వచ్చే పరిస్థితి ఉంటుందన్నమాట. కొంచెం చెయ్యి వెళితే చాలు గెడ వచ్చే పరిస్థితి అనమాట. ఒక్క గెడే కదా అడ్డము. ఆ గెడ తీయటానికి ఆమెకు అంతసేపు పట్టిందంటే తెల్లవారులు కూడా రక్తముతో తడిసినటువంటి సిలువ మీద ఉన్నటువంటి ప్రభువునే మనము తలంచుకోవలసినటువంటి వారమైన. నీ కొరకు నా కొరకు కూడా సిలువలో తడిసిన సిలువ అన్నారు దేవదాసయ్య గారు. సిలువని ధ్యానం చేయాలట, కానీ తడిసినటువంటి సిలువ అటండి. నీళ్లతో తడిసిన సిలువ కాదండి, అది రక్తముతో తడిసినటువంటి సిలువని. అది మనము గుర్తుంచుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆయన ఆశ పోవట్లేదు. పెండ్లి కుమార్తె మీద ఆశ, పెండ్లి కుమార్తె మీద ఆమెకు ఆయనకు ప్రేమ. ఆ ప్రేమ అటువంటిది. ఎంతగా విసిగించినప్పటికీ కూడా ఆయనకి ఏం రావట్లేదు, కోపం రావట్లేదు. ఆయనకి ఏం పోవట్లేదు, ప్రేమ పోవట్లేదు. అందుకే ఆయన తలుపు సందులో చేయి పెట్టినటువంటి అనుభవాన్ని. అందుకే శిష్యులు ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి ఎక్కిన తర్వాత, ఆయన సమాధి చేసేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారండి? శిష్యులండి. ఒకడు పోనే పోయాడు. ఆ టైంలో ఒక లేడంట, మేడగది సహవాసానికి వెళ్ళిపోయారు. ఇంకా ఇళ్ళకి వెళ్ళలేదండి వాళ్ళు. మేడగది సహవాసానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేసి తలుపేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 మందే ఉన్నారు. వచ్చేసాడు ఆయన. ఎవరు చూసారండి? అందుకే ప్రార్థన చేసుకోవాలి. తలుపు వేసుకుని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ఆయన ఉండలేడు అక్కడ. నీ దగ్గరకు వచ్చేయవలసింది. ఆ సహవాసం ఎవరిది? ఆయింది. ఆ కూడికి ఎవరిది? ఆయింది. కనుక వచ్చేసాడు ఆయన. వచ్చేసారు. 10 మంది ఉన్నారు. మీకు సమాధానము. అదే యేసు ప్రభు అంటే ఆనవాళ్ళం. మీకు సమాధానము. ఎందుకంటే సమాధానం కర్త కాబట్టి మీకేమిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏమీ లేదు, గందరగోళం ఉంది, కలవరం ఉంది. వాళ్ళందరి మనసులో కూడా ఏముందంటే కలవరం ఉంది. ఏమవుతామో తెలియదు. ప్రభుకే ఎన్ని శ్రమలు చేస్తే మనల్ని ఏం చేస్తారో అని చెప్పి కలవరంతో ఉన్నటువంటి వారికి ఆయనే వచ్చి, ఆయన లేడు అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన చనిపోయాడు కదా, ఉంటాడని ఎలాగనుకుంటారో. లేడు అనుకున్నటువంటి యేసయ్య ఇప్పుడు వచ్చేసాడు. వచ్చేసి ఏం చేస్తున్నాడంటే మీకు సమాధానము కలుగును గాక అని చెప్పినటువంటి మాట. అప్పుడు వెంటనే వారందరికీ ఎంత సంతోషమో వారికి చెప్పాల్సిన మాటలన్నీ కూడా చెప్పారు. హెచ్చరించవలసినటువంటి హెచ్చరికలు, ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇచ్చేశారు. ఆయన వెళ్ళిపోయారు. వీరు మళ్ళీ బయటకు వచ్చేసారు. వచ్చేసి తోమ ఆ సమయంలో లేడు. ఆ తోమాను కలిసి ఏమన్నారట? మేము ప్రభుని చూచితిమి అని చెప్పారటండి. ఇంకా అతను చెప్పినటువంటి మాట మనం ఈస్టర్ టైంలో ఎలాగా చెప్పుకుంటాం అవన్నీ కూడా. కానంటే ఏంటంటే ఇప్పుడు అతడేమన్నాడంట, మీరు గనక వెర్రివాళ్ళు అయిపోయి వదిలేశారు ప్రభుని. నేనైతే కనుక ఏం చేద్దునో తెలుసా? ఆ పచ్చి గాయములలో ఏలు పెట్టి చూసి నిర్ధారించుకుందును నేను కరెక్ట్ యేసు ప్రభువేనని. కానీ మీరైతే వదిలేసేశారు అన్నాడు. అంటే అప్పటికే కూడా దేవుడు ఏం చూస్తున్నాడంట? తోమాలో ఉన్న ఆశను చూస్తున్నాడటండి. ఇది గమనించాలి మనం. అసలు మనకి ఎంత బాధ రావాలండి. అదే ఏలు పెడితేనే కానీ నేను నమ్మనన్నాడు కదా. వాడు నేను ఎంత చేస్తే, ఇంత ఎదర్నిస్తే వాడు నన్ను ఎలాగంటాడా, ఎంత అవమానిస్తాడా నన్ను అని ప్రభుకి ఏం రావాలి? కోపం రావాలి, బాధ రావాలి. ఆశను చూసాడండి. ఏలెట్టడానికైనా దగ్గరికి వస్తాడు కదా. చూడండి, రేగగొట్టడానికి, దీన్ని ఏం చేయడానికి, ఇప్పుడు రేపడానికి, గాయము రేపడానికైనా నా దగ్గరకు వస్తాడు కదా. ఎలాగైతే ఆశ ఉంది కదా, ఆ ఆశనే చూసాడటండి దేవుడు. అంత గొప్ప దేవుడు. విడిచిపెట్టడమ్మా మనల్ని, ఎవరిని కూడా విడిచిపెట్టడం. ఎంత ప్రేమన్నా విడిచిపెట్టడో, ఇంత ఆశ ఉన్నా విడిచిపెట్టడం దేవుడు.
నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకోవద్దు. నువ్వు అసలు నిన్ను విడిచిపెట్టాడు నువ్వు అనుకోవద్దు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఇంతవరకు నడిపించుకొచ్చాడు దేవుడు మనల్ని. విడిచిపెట్టే దేవుడైతే ఇంతవరకు రానిస్తాడా? ఎప్పుడో అయిపోదు మనము. అందుకే ప్రభు యొక్క ప్రేమను గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఏం చేశారంటే తోమ ఉన్నప్పుడు ఏం చేశాడు? తోమ ఏం చేశాడంటే టెస్ట్ చేయడానికి వచ్చాడు, ఏలేటి కలగడానికి వచ్చాడు. ఇప్పుడు ఎలాగొచ్చాడు? వచ్చాడు కదా ఏంటి అని నిజంగా పశ్చాత్తాపంతో వచ్చాడు ఏంటి అంటా. మనమైతే గనక మన శత్రువు ఎవరైనా మన దగ్గరికి వస్తున్నాడని మనకు తెలిస్తే అది నిజంగా పశ్చాత్తాపంతో వచ్చాడు ఏంటి? ఏదో మన వాళ్ళని మేలు కోరి వచ్చాడు వాడు, వస్తారన్నాడు వాడు అంటాను తప్ప దాన్ని పాజిటివ్గా తీసుకోలేము. మన మనసులో అటువంటి పాజిటివ్గా తీసుకోలేమండి. మనం పాజిటివ్గా తీసుకునేటువంటి మనసు దేవుని దగ్గర ఉంది. ఆ మనసే మనకు కూడా కావలసినటువంటి మనసు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమని వచ్చారు. తోమా ఇదిగో చూడు, ఎంత సహనం కావాలండి. అప్పుడైనా తిట్టాలండి. ఏమని తిట్టాలి? నీది ఈ చేతులు ఎల్లెట్టేస్తాను కానీ చూడండి నమ్మలన్నా వంట కదా, రారా ఇదిగో అనాలి. తోమా ఇదిగో నా చేతిలో గాయములో వేలు పెట్టి చూడు అని ఎంత. అప్పుడు వెంటనే అతనికి ఏమొచ్చేసిందంటే పశ్చాత్తాపం వచ్చేసింది. అతనికి పశ్చాత్తాపం. అందుకే మన కోపం వచ్చినప్పుడు ఏంటండి ఒక మాట మన కసి తీర ఓ మాట అనేస్తాం ఎదుటి మనిషిని. కసి తీరుతుంది ఎవరికి? మనకి కసి తీరుతుంది. ఒక మాట అనటం వల్ల కసి తీరుతుంది. కానీ ఆత్మ గుచ్చుకుంటుంది, ఆ ఆత్మ గాయమవుతుంది. ఆ ఆత్మ గాయమైపోయి రక్షణలోకి వచ్చేటటువంటి వ్యక్తి అయితే గనక రక్షణ పొందలేడు వాడు. ఇప్పుడు మనకు గాయమైనా కూడా ఏం చేయాలటండి? ఆత్మరక్షణ కోసమే చూడాలంట మనం. ఆ ఆత్మకు గాయం కలగకుండా ఆత్మను రక్షించుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి తప్ప నాకు గాయం చేసాడు కాబట్టి నేను కూడా గాయం చేయలేనేటువంటి మాట మనము అనుకోవడానికి వీలు లేదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఎంత గాయపెట్టినటువంటి కిలకడం అంటే మాటలండి, వేలు పెట్టడం మాటల. పెట్టలేదనుకోండి, నిజంగా పెట్టడానికే చెయ్యి ఇచ్చేసాడు ఆయన. అప్పుడు నా ప్రభువా నా దేవా నేను ఎంత పొరపాటు చేశానయ్యా, నమ్మలేకపోయానయ్యా, ఎంత పొరపాటు చేశాను. ఇప్పుడు ఏంటనమాట అండి తలుపు సందు అంటండి. అది ఏ తలుపు సందు? తోమాలోకి కూడా వీలు కాని పరిస్థితుల్లో కూడా వీలు చేసుకుని తోమాను కూడా తన కోసం ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇప్పుడు తోమ ఏం చేశాడు? ఆ యొక్క పాలస్తీనా దేశం నుంచి ఎక్కడికి వచ్చాడు? ఒటావుటిని భారతదేశం వచ్చేసాడు. ఇక్కడ ఎంతమందిని రక్షించగలిగాడు. నిజంగా కోపగిస్తే గనక తోమ రక్షించబడునా? తోమ దొక్కున యేసుక్రీస్తు ప్రభు వారికి మనలో కూడా ఎంతంత కోపాలు తాపాలు ఎన్నెన్ని ఉంటున్నాయో. కోపతాపాలతో పిల్లలను చూడలేదు, భర్తను చూడలేదు, ఇంట్లో వాళ్ళని చూడలేదు, బయట వాళ్ళని చూడలేదు, ఎవరిని చూడలేదు కోపతాపాలతోటి. కనుక ఇలాంటి కోపతాపాలతో ఉంటే ఇంకా ప్రభు యొక్క సమాధానం మన యొక్క హృదయాల్లో ఎలాగుంటుంది, మన యొక్క నివాసాల్లో ఎలాగుంటుంది ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. కనుక మరి ప్రభు యొక్క మాటలు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఆశ ఉంది కనుక ప్రభుకి ఆశ ఉంది, తోమగారికి ఆశ ఉంది. ఒకసారి ఆలోచించేయండి. అందుకు ఆ ఆశను చూసి ఆయన దూరగలిగేటండి. ప్రియురాలు యొక్క ఆశను చూస్తున్నాడు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఎవరా ప్రియురాలు? నువ్వే ఆ ప్రియురాలు, నేనే ఆ ప్రియురాలు. కనుక ప్రియురాలు యొక్క ఆశ చూస్తున్నాడంటే నీకు ఆశ ఉంటే కనుక ప్రార్థనకు రావాలని, ప్రార్థన చేసుకోవాలని, ఈ పని చేసుకొని ఆశ ఉంటే కనుక ఆయన తప్పనిసరిగా నీకు ఏం చేస్తున్నాడో తెలుసా? చెప్పండి. సహాయం చేస్తున్నాడు. కనుక ఇలాంటి ఈ మాటలు మనం పుచ్చుకొని బలం పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ విధముగా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవు. మనకేమొచ్చేసింది? ఇప్పుడు అవిశ్వాసం వచ్చేసింది. అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండవు. ఇంకో మాట చెప్పారు అక్కడ, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం ఎంత ధన్యులమై ఆ ప్రభువుని మనం చూడకుండానే మరి బైబిల్ చెప్పిన మాటను బట్టి, మనకు పాస్టర్లు చెప్పిన మాటలను బట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మేసాము. నమ్మేసిన ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నాము. కనుక చూసి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్ముతున్నటువంటి మనకి ఎంత ధన్యత. ఈ రకంగా దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే తోమాను గురించినటువంటి ఆశ అన్నారే మనము. అలాగే సాధు సుందర సింగ్ గారి గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలట మనం. ఏమనంటే స్టెఫను గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలంట. ఎక్కడుంది స్టెఫను యొక్క మాట? అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయములో స్టెఫను గారి గురించి
ఆయన్ని రాళ్లతో కొట్టడానికి ఏర్పాటు చేసేసారండి. పారిపోయాడండి ఆయన. ఒకసారి చూడండి ఆయన మండిపడి ఏంటి ప్రభు యొక్క మాటలు చెప్తుంటే వాళ్ళు ఏం చేశారంటే మండిపడ్డారండి. దేవుని యొక్క మాటలు చెప్పేవాళ్ళని చూస్తే మండిపోతున్నారు. ఇప్పుడు అదే కదా జరుగుతున్న చరిత్ర. ప్రవీణ్ గారి యొక్క విషయం ఏమైంది? దేవుని మాటలు చెప్పేయండి ఆయనే కదా. ఏంటి ఎవరికి వస్తుంది మంట? ఇష్టం లేనిటువంటి వారికి మంట వచ్చేసి మంట పెట్టేస్తున్నారు అంతే. వాళ్ళలో ఉన్న మంట మండబెట్టేస్తూ ఉంది, మనుషుల్ని పరిశుద్ధుల్ని మండబెట్టేస్తూ ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇక్కడ కూడా వారు మండి పడిపోయారటండి. దేవుని మాటలు చెప్తుంటే స్టెఫెన్ గారి మీద ఏం చేశారంటే మండి పడిపోయారటండి. మండిపడి పళ్ళు కొరికారండి. ఈయన ఎప్పుడు తీసేద్దామా, ఎప్పుడు లేకుండా చేద్దామా అని. ఎంత కసి వచ్చేసిందో చూడండి వాళ్ళకి. ఏం చేశాడని, ఎవరిది ఎత్తుకొచ్చాడని, ఎవరిది దొంగిలించాడని, ఎవరి పిల్లని పాడు చేశాడని, ఎవరింటిని తీసేసుకున్నాడని, ఎవరాస్తి అన్యాయంగా వేసేసుకున్నాడని ఈ స్టెఫెన్ గారిని అంత కష్టపెట్టేసేవలసిన పనేంటి, అంత పళ్ళు కొరుక్కోవలసినటువంటి పనేంటి, అంత కసి ఏంటి వారికి, అంత మంట ఎందుకు పుట్టాలి? మంచితనం చేస్తున్నందుకే. యోసేపు గారికి కూడా ఏమొచ్చింది తెలుసా అండి? యోసేపు గారు 12 మంది కొడుకుల్లో, యాకోబు గారి యొక్క కొడుకుల్లో యోసేపు గారు మంచితనంగా ఉంటున్నాడని, తండ్రికి మంచి విషయాలు చెప్తున్నాడని, దుర్మార్గులు చేసే పనులు దుర్మార్గులుగా చెప్తున్నాడని వాళ్ళకి కసి వచ్చేస్తున్నాడు. లేకుండా చెయ్యాలనుకున్నారని ఆ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. మండిపడి ఏం చేశారంటే చంపడానికి రాళ్లతో కొట్టడానికి స్టెఫెన్ గారిని. ఆయనకి ఏముందటండి ఆశ? క్రీస్తు ప్రభు నాలో ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా ఏ పాపం అంటడానికి వీల్లేదని ఏం జ్ఞాపకం చేసుకున్నాడట ఆయన? శిలువ మీద పలికినటువంటి మొట్టమొదటి పలుకు మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకున్నాడటండి. ఎవరమ్మా? స్టెఫెన్ గారు. స్టెఫెన్ గారు జ్ఞాపకం చేసుకున్నారు. ఏమని జ్ఞాపకం చేసుకున్నారు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఆ మాట కూడా మనము కూడా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకుంటేనే ఇతరులకు మనం బోధించగలుగుతాం. కనుక ఇతరులకు బోధిస్తున్నామంటే తప్పనిసరి మాటలు కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. మనం బోధిస్తున్నామంటే కనుక ప్రభు యొక్క మాటలు మనం స్టెఫెన్ గారు జ్ఞాపకం చేసుకున్నారట. అప్పుడు వీళ్ళు రాళ్ళతో కొడుతున్నారు, ప్రభువా ఈ పాపం వీరి మీద నిలిచి ఉండడానికి వీళ్ళు లేదు అని ప్రభువుని అడుగుతున్నారట. ఎంత ఆశ అంటే దేవుడి మీద ఆశ ఈయనకుంది. ఎవరి మీద ఆశ ఉంది? స్టెఫెన్ గారికి క్రీస్తు ప్రభు వారి మీద ఆశ ఉంది. క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటల మీద ఆశ ఉంది. ఆ ఆశే సొందు అనమాట అండి. అవకాశం అని అర్థం. సొందు అంటే ఏంటి? మనం మాట్లాడడానికి కొంచెం సందు కూడా ఇవ్వలేదండి బాబు, నేను తిరిగి సమాధానం చెప్తాం అనుకున్న సందు ఇవ్వలేదండి నాకు అంటాను చూడండి. మనం తిరిగి మాట్లాడనివ్వలేదు, కొంచెం సందు కూడా ఇవ్వలేదంటే వీలు ఇవ్వలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు నాకు అనే మాట అన్నమాట ఇది. మనం కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే స్టెఫెన్ గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పౌలు గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? పౌలు గారిని జ్ఞాపకం చేసుకోవడానికి చంపడానికి సమ్మతించాడంట. ఎవరిని చంపడానికి? స్టెఫెన్ చంపడానికి సౌలు గారు సహకరించాడు, ఇష్టపడ్డాడు, సమ్మతించాడు. అతని వస్త్రముల దగ్గర అతని కాపలా కూడా ఉన్నాడట. అప్పటికి దేవుడు అంటే ఇష్టమే, యేసు ప్రభు అంటే ఇష్టం లేదు పౌలు గారికి. అదొకటి. మనం యెహోవా దేవుడు అంటే ఇష్టమే, ధర్మశాస్త్రం అంటే ఇష్టమే, యేసు ప్రభువుగా వచ్చాడని మాత్రము నమ్మట్లేదు అతనికి. కనుక క్రీస్తు ప్రభువు అంటే ఇష్టం లేకపోయినా దేవుడు అంటే ఆశ ఉంది కాబట్టి ఇతన్ని నేను వాడుకోవాలనుకున్నాడంటే దేవుడు వాడుకోవాలనుకున్న ఆశ ఉంది. కనుక ఆశ ఉండాలి అనేటటువంటిది ఈ రోజున మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ప్రభువును చంపుతున్నటువంటి వారిని కూడా చంపొద్దు, వీళ్ళ గురించి ఏమి అనొద్దు అన్ని క్రీస్తు ప్రభు యొక్క మాటలు స్టెఫెన్ గారిలోకి వచ్చాయి. ఈ స్టెఫెన్ గారిలో మాటల ప్రభావం కూడా పౌలు గారిలోకి వచ్చాయి. అందుకే పౌలు గారు కూడా ఏం చేయబడ్డాడు అనమాట అండి. 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో దేవుడు కనపడ్డాడు. కనపడి అతన్ని తనకు సాధనముగా వాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుకే ఎంతమందిని హింసించాడో అన్ని హింసలు కూడా పొందాడు పౌలు గారు. అన్ని హింసలు కూడా పొందాడు. కనుక హింసించబడి ఇప్పుడు హింసిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు కూడా అన్ని శ్రమలు ఇస్తాడు. వాళ్ళు కూడా దేవుడు ఏం చేస్తాడు? తన పని కొరకు వాడుకుంటాడు. ఇప్పుడు ప్రవీణ్ గారిని చేశారో ఏం చేశారో తెలియదు, కానీ ఆయన బాధ పెట్టారు కాబట్టి ఆయన బాధ పెట్టినటువంటి బిడ్డలు అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అతి త్వరలో దేవుని సేవకు వాడుకుంటాడు. వాళ్ళ నోటితోటే ఒప్పిస్తాడు దేవుడు.
వాళ్ళ నోటితోటి ఒప్పించే ఇంత ఘోర కార్యం చేశాను, ఇంత క్రూర కార్యం చేశాను, నేను తప్పు చేశాను నేనని చెప్పి దేవుడు పాదాలు పట్టుకోవడానికి ఒక సమయం దేవుడు ఇస్తాడు. అది మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు కూడా, ఆయనకు కూడా ఏంటంటే దేవుడు అంటే చాలా భక్తి ఉందండి. అయితే నిజమైనటువంటి దేవుడు ఎవరో నాకు తెలియాలి, నాకు కనపడాలని పట్టుకునేటప్పుడు తెల్లవారులు కూడా. సాధు సుందర్ సింగ్ గారు ఆయన సిక్కులు, ఆయన నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడట. అనుకుని ఆయన తెల్లవారులు కూడా పాటలు పడ్డాడంట. ఆ దేవతను ఈ దేవతను, ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి కూడా అడిగాడట. నువ్వు నిజమైన దేవుడు అయితే కనుక నాకు కనపడు, నాకు కనపడు, నాకు కనపడు. అయితే కనపడతలేదు, ఏ దేవుడు ఏ దేవత కనపడతలేదు. కానీ ఒక్క మాట పలుకుతున్నాడు చివరికి వచ్చేసరి, సర్వసృష్టికర్త, నువ్వు సృష్టికర్త అయితే కనుక నువ్వు నాకు కనపడు అన్నాడంట సాధు సుందర్ సింగ్ గారు. ఎవరివైతేని నువ్వు సృష్టికర్తవైతే సర్వ సృష్టికర్త నాకు కావాలి, ఈ సర్వ సృష్టికర్తను నేను చూడాలి అని ఆయన ప్రార్థనలో అడుగుతూ ఉన్నాడు. ప్రార్థనలు అడుగుతూ ఉంటే అప్పుడు శిలువ మీద ఉన్నటువంటి ప్రభు కనిపించారట. ఎవరికి చెప్పండి అమ్మ? సాధు సుందర్ సింగ్ గారికి ఎప్పుడైతే కనిపించారో, కనిపించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నాడట, నిన్ను కదే నేను పిలుస్తా, నిన్ను నేను పిలవలేదు, ఎందుకు వచ్చావు నా దగ్గరికి? సర్వసృష్టికర్త కనపడన్నావు కదా, సర్వసృష్టికర్తనే నేనే, భూమి ఆకాశం కలుగు చేసిన వాడిని నేనే కనుక అందుకు నీ దగ్గర కనపడ. అప్పుడు వెంటనే తల వంచి పాదాలు పట్టుకుని ఆ రోజు మొదలుకొని ఆయన మరలా ఇలా హిమాలయ పర్వతాలు ఉన్నారని చెప్తున్నారు. మరి ఇంతవరకు కూడా ఆయనలో నుంచి యేసు ప్రభు బయటకు పోలేదట. కనుక ఆయనకి ఏముంది? ఆశ అనే సొంద ఉంది. ఆ సొంద అనేటంటే దేవుడు ఎవరో చూడాలని. జక్కయ్యకి కూడా ఏముందండి? ఏసెవరో చూడాలని. లోకాస్వార్త 19 అధ్యాయం. ఏసు ఎవరో ఎలాగుంటాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఆయన రంగు ఎలాగుందో, ఆయన ఎత్తు ఎలాగుందో, ఆయన ప్రభావం ఎలాగుందో చూడాలని ఆశపడ్డాడు. ఆశ తీర్చడా లేదా దేవుడు? అందుకే తలుపు సందు, ఒక అవకాశము, ఒక వీలు, ఒక వాలు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కాబట్టి సాధు సుందర్ సింగ్ గారు, ఈ సాధు సుందర్ సింగ్ గారికి దేవుడు కనపడ్డాడు. ఈ దైవ ధ్యానము వలన కనపడ్డాడు. ఎవరో కనపడిన ఆయన అన్నారు కదా, అందుకని ఆయన కనపడ్డాడు. ఆయన వాడుకున్నాడు. ఆయన ఏం చేశారు తెలుసా అండి? ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా కాషాయ వస్త్రాలతో ఆ హిమాలయ పర్వత టిబెట్ ప్రాంతము, హిమాలయ పర్వత ప్రదేశము, ఆ ప్రాంతాలన్నీ కూడా పంజాబ్ రాష్ట్రం, మన రాష్ట్రానికి కూడా వచ్చారని చెప్పారు. మరి దేవదాసయ్య గారి యొక్క రచనల్లో ఉన్నాయండి. మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సాధు సుందర్ సింగ్ గారు వచ్చారని, ఆయన బోధలు చేశారని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. కైలాస ఋషి గారు కూడా వచ్చారటండి మన ఆంధ్రప్రదేశ్ కూడా. కైలాస ఋషి గారు కూడా ఇప్పుడు కైలాస ఋషి గారు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారటండి. ఇంచుమించు 2000 మంది అక్కడ ఋషీశ్వరులు సృష్టి నిమిత్తం విడుదల కోసం ప్రార్థనలు చేస్తూనే ఉన్నారట. ఇప్పుడు ఆ యొక్క గుంపులోనే సాధు సుందర్ సింగ్ గారు కూడా ఉన్నారని రచనలు చెప్తూ ఉన్నాయి. ఆయన బోధించినటువంటి బోధలు మామూలు బోధలు కాదండి. ప్రభుపాద సన్నిధి అనేటటువంటి పుస్తకాన్ని ఆయన 3 భాగాలుగా రాస్తారు. ఎన్ని భాగాలు నాకు తెలియదు, నాకు 3 భాగాలు తెలుసు. ఆ పుస్తకాలు కొనుక్కున్నాను, ఆ పుస్తకాలు చదువుకున్నాను, ఆ పుస్తకాలు బోధించాను కూడా. ప్రభు పాద సన్నిధి అంటే ప్రభు యొక్క పాదముల దగ్గర మనం ఉంటే ఎలాంటి పరిస్థితి కలుగుతుందో అనేటటువంటి విషయాలు ఆయన తెలియచేసినటువంటి విషయం అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇప్పుడు తోమా గారిని బట్టి కానీ, స్టెఫెన్ బట్టి కానీ, ఇంకా పౌలు గారిని బట్టి కానీ, ఈ సాధు సుందర్ సింగ్ గారు, కైలాస మహర్షి గారిని బట్టి వీళ్ళందరిలో కూడా ఏముందంటే కొంచెము సందు. ఏ సందు ఇచ్చారటండి? ఆశ అనే సందు ఇచ్చారండి. దేవుడు ఎవరో చూడాలనేటువంటి జక్కయ్య గారి విషయంలో కూడా. కనుక లూదియా అనేటటువంటి తుయతైర పట్టణస్తురాలు, ఆమె చాలా ధనవంతురాలు, సంపన్నురాలు. ఆవిడ ఓదారంగు పొడి అమ్మేదట. ఆవిడ దేవుడంటే ఎవరో తెలుసుకోవాలని పేతురు గారు చేసిన ప్రసంగానికి, పౌలు గారు చేసిన ప్రసంగానికి ఆమె ఏం చేసింది? తలుపు, హృదయం అనే తలుపు తెరిచిందటండి. తలుపు సందు ఇచ్చింది ఆవిడ. ఆ సందు తెరిచింది. ఆ సందులో ప్రభు ప్రవేశించేశారు. ప్రవేశించేసి ఏం చేశారంటే ఆమెను కుటుంబాన్ని, ఆమెకు ఎవరెవరైతే ఉన్నారో బంధుమిత్రులందరినీ కూడా దేవునిలోనికి నడిపించి వీళ్ళు వెళ్ళినప్పుడల్లా కూడా వారింట్లో సహవాసం చేస్తూ కూటం పెడుతూ దేవుని యొక్క సువార్త అక్కడ ప్రకటన చేయబడుతూ ఉండేది. తలుపు సందు అవసరమైనది.
కొంచెం ఆశ నీలో ఉంటే కనుక దేవుడు ఈ చెయ్యి పెట్టి నిన్ను దగ్గరికి లాక్కుంటాడు. నీ హృదయాన్ని తన హృదయాన్ని దగ్గరికి చేర్చుకుంటాడు. ఆశ ఉండాలి. ఆశ లేకపోతే కనుక ఎన్నో ఆటంకాలు వస్తాయి, రాకుండా ఉండవు మనకి. ఆటంకాలు వచ్చినప్పుడల్లా కూడా మాటి మాటికి మంచి పనికి ఏమొస్తాయన్నమాట అండి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలు వచ్చేయని వెనకంజ వేయడానికి వీల్లేదు. ఆటంకాలను తొలగించుకుంటూ మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు దైవ ధ్యానం వలన ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. దేనివల్ల అండి? ఆ దేవుని యొక్క హస్తం మనలోకి రావాలంటే తలుపు సందులోకి రావాలి. అంటే ఏంటి? తలుపు సందు అంటే హృదయం అనేటటువంటి ఈ లోపల భాగంలోకి ఆయన యొక్క హస్తం రావాలి, ఆయన వాక్యం రావాలి, ఆయన వాగ్దానం రావాలి, ఆయన యొక్క సన్నిధి రావాలి. అది మనం గుర్తుంచుకోవలసినటువంటిది. కనుక అటువంటి సందు మనము ఆయనకి ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ స్తెఫనులో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ మామూలు ఆశ కాదంటే, స్తెఫనులో ఉండేటటువంటి మరి ఆయన ధైర్యము, ఆయన ప్రకాశత, ఆయన నోటి వాక్కు ప్రభావంతో వచ్చేసిందంటండి ఆయనకి. అలా రాకపోతే ఆయన ఇవ్వగలరండి? ఆయన చంపేయండి అంటాడా? గుండెలు చూపించగలుగుతాడా? చూపించలేడు. ఆయన యొక్క ధైర్యం ఆయనలోకి వచ్చేసిందట. ఆయన యొక్క విజయము ప్రకాశం కూడా ఆయనలోకి వచ్చేసిందట. వచ్చిన ఇవన్నీ కూడా ఆయనకి జయాన్ని ఇచ్చాయి. ఆయన ఒక్క మనిషి పాతి పెట్టబడ్డాడు, కోట్ల మంది ప్రజలు వచ్చేసారు. కనుక ఒక్క విత్తనం భూమిలో పడితే ఎన్నో విత్తనాలు వస్తున్నాయి, ఎన్నో కాయలు వస్తున్నాయి మనకి. కనుక అందుకే దేవుని నిమిత్తము మనము చంపబడవలసినటువంటి వారమైన, చావవలసినటువంటి వారమైన, భూమిలో పడినటువంటి గోధుమ గింజ చచ్చితేనే అది పంటనిస్తుంది. కనుక ఇలాంటి వారు ఎంతమందిని మట్టు పెట్టినప్పుడు కూడా అన్ని వేల మంది, అన్ని కోట్ల మంది ప్రజలు దేవుడు ఇస్తాడనమాట. మరి యేసు ఆది అపోస్తుల దగ్గర నుంచి చంపడం మొదలుపెట్టారు, క్రైస్తత్వం లేకుండా చెయ్యాలని. ఆగిపోయిందా? అణిగిపోయిందా? ప్రవాహము పర్వతం ఎత్తయి ఉంటే ప్రవాహం వెళ్తుందటండి. అంతెత్తు ప్రవాహం వెళ్ళకపోయినా ఏం చేద్దాం, పక్కబడైనా సరే ప్రవహించి వెళ్ళిపోతుందండి. అలాగే దేవుని యొక్క సువార్త అలాగే వెళుతూ ఉంది. కనుక అటువంటి కృప దేవుడు ఇచ్చి తలుపు సందు లాంటి అవకాశం ఇది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందే. కొంచెం అవకాశం ఇవ్వాలి దేవునికి. ఆయన వచ్చి మనలో ప్రవేశించి అనేక కార్యాలు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగతంగా, మన సంఘపరంగా అనేక కార్యాలు చేస్తాడని మనం నమ్మవలసినటువంటి వారమని దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞత. తలుపు సందులో చెయ్యి పెట్టి నాయన ప్రియురాలు తీయకపోయినప్పుడు కూడా ప్రియురాల మీద ఉండేటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ప్రియురాలకు కూడా ప్రేమ ఉందని గమనించావు కాబట్టి తలుపు సందులో చెయ్యి పెట్టి ఆమెకు గెడ తీసుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. దగ్గరకు చేరినందుకు నీకు వందనాలు. అలాగే మా దగ్గర కూడా ఆ విధంగా చేరి నీ రూపలావణ్యంలోనికి మమ్మల్ని నడిపించుకొని మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.